డాక్టర్ గారు అంటే డయాబెటిక్‌కి ఇన్సులిన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా! ఇన్సులిన్స్ తీసుకుంటూ ఉంటారు పీపుల్. సో, అలాంటి వాళ్ళు ఈ చికిత్సలు చేసుకోవచ్చంటారా? ఈ అసిడిటీ చికిత్సలు? అంటే డయాబెటిక్ అనేది ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఒకసారి వచ్చిందంటే మనం జీవితాంతం మందులు వాడుతూ ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా అసిడిటీ రావచ్చు. అసిడిటీ అన్నది ఏంటంటే మన సరైన సమయంలో ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కొన్ని అసిడిటీ డయాబెటిక్‌తో పాటు కొన్ని మందులు వాడటం వల్ల కూడా అసిడిటీ వస్తుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా అసిడిటీ కోసం మందులు వాడొచ్చు. కానీ ఆ అసిడిటీ ఎందుకు వస్తుంది? సరైన సమయంలో డైట్ తీసుకోకపోవటం వలన, లేకపోతే మీరు తీసుకున్న డైట్‌లో ఉన్నటువంటి అంటే అసిడిటీ వల్ల మసాలా ఫుడ్స్ కానీ, లేకపోతే కొన్ని మందుల వల్ల చూసుకొని సరిగ్గా దాన్ని మనం మోడిఫై చేసుకుంటే తప్పకుండా ఈ అసిడిటీ మందులు ఆపడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఈ డయాబెటిక్ వాళ్ళకి ఆహార మార్పుల వల్ల ఈ అసిడిటీని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా డయాబెటిక్ వాళ్ళ అసిడిటీ మందులకు వెళ్ళే ముందు వాళ్ళకి ఎందుకు అసిడిటీ వస్తుంది, టైంకి ఆహారం తీసుకుంటున్నారా, వాళ్ళ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా చూసుకోవాలి. హైపోగ్లైసీమియా కానీ హైపర్ గ్లైసీమియా ఉన్నప్పుడు అంటే షుగర్ తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న ఒక్కొక్కసారి ఆ ఆరాటాన్ని వాళ్ళ అసిడిటీ అనేది అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకొని అంత బాగానే ఉన్నప్పుడు దాని తర్వాతే మీరు అసిడిటీ మందులు స్టార్ట్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది.